ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా చల్లగా కాపాడారు. ఎన్నో విషయాల్లో మీ తోడు, మీ నీడ, మీ కాపుదల మాకు అనుగ్రహించారు కనుక వ్యాధుల్లో నుంచి, బాధల్లో నుంచి, కష్టాలు, శ్రమల్లో నుంచి ఒడ్డెక్కించి మరొక ఆదివారమున మీ కుమారుని ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ ఆత్మ సహాయంతో మిమ్మల్ని ఘనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అవును తండ్రి, మిమ్మల్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నారు. ఆత్మ కలిగిన వారముగా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ సరియైన సమయంలో మిమ్మల్ని ఘనపరచాలి అనే ఆలోచనతో, వేగరమే ఆసక్తితో మీ యందు భయభక్తులు కలిగి మీ సన్నిధిలో కనపడి మా జిహ్వ ఫలాన్ని మాత్రమే కాక మా క్రియల ద్వారా మిమ్మల్ని ఘనపరిచే ధన్యతను మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. ఇందులో ఎంతమంది సకాలంలో పాల్గొన్నారో మీకు తెలుసు. వారికి ఉన్న ఆసక్తిని బట్టి తగిన ఫలాన్ని వారికి అనుగ్రహించండి. ఇంకా శ్రద్ధ చూపని వారికి మీ చిత్తమైతే బుద్ధి చెప్పండి. కృపాకాలంలో ఉన్నాము కనుక, మీరు చూచి చూడనట్లుగా ఉన్నారు కనుక అది మాకు నిర్లక్ష్యమైపోయిందేమో తండ్రి. ఒకసారి తండ్రి మీ యొక్క శిక్షణ ద్వారా మాకు అనుగ్రహించండి. శిక్షణ లేకపోతే మేము దారిలోకి రాలేమయ్యా. మీరు ఏర్పాటు చేసిన మార్గం నుండి పక్కకు తొలగి మీకు హృదయంలో బాధనే మిగులుస్తున్నామయ్యా. మీరు సంతోషించే విధంగా మా కార్యక్రమాలు సరిచేసుకోవడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకుంటూ సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో వ్రాయించిన మాటలు మీ ఆత్మ సహకారముతో విభజించి బోధించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. రైట్, మంచిది. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం పాపముతో పోరాటమా, పాపము కొరకు ఆరాటమా. టైటిల్ చెప్పనా మరి? పాపముతో పోరాటమా, పాపము కొరకు ఆరాటమా. ఏది జరుగుతుంది చెప్పండి? పాపం అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్యమనస్కంగానే పాపం ఈజీగా చేస్తూ ఉంటాం. అసలు పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం మాత్రమే కాదు. ఒక మాట చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వారికి, అంటే పాపం చేయటం డెడ్ ఈజీ. రొట్టె రసం తీసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. ఈ వారం అంతా ఎవ్వరికి సువార్త చెప్పకుండా ఉంటే మీరు ఏం చేసినట్టు? ఎంత సింపులా. అంటే పాపం చేయటం అంటే మీరు దేవుడి విషయాలు ఏవైతే తెలుసుకున్నారో అవి ఏవి చేయకుండా ఉంటే పాపం. అంటే ఎంత సులభమో చూడు. అందుకే హెబ్రీ పత్రిక 12:2 ఉన్నాడు తెలుసా? సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా. ఎంత సులువా పాపం అంటే? చూసారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కరోజైనా వారంలో పాపం చేయకుండా ఉన్నామా, చేసామా? ఖచ్చితంగా 24/7 పాపం చేసాం. అంటే ఇప్పుడు అందరం ఏమయ్యాం? పాపులుగా అయిపోయాం కదా. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వారికి పాపం. అంటే చాలా సులువుగా చిక్కులు పెట్టింది పాపం. అంటే ఈజీగా వచ్చేసింది. నువ్వు ఏం చేయకపోతే చాలు, ఏమి చేయకపోతే పాపం వచ్చేసింది. చాలా సులువు పాపం అంటే. అందుకే ఈజీగా అంటుకుంటుంది. వస్త్రాల్ని శుభ్రంగా ఉంచుకోవటం కష్టమా?
మురికి చేయటం కష్టమా? చాలా నా వల్ల కావట్లేదు. పై బట్టలను శుభ్రంగా ఉంచుకోవటం నాకు కుదరట్లా. మురికి చేయటం ఎట్లా అవుతుందో నాకే తెలియదు. మనకు కూడా తెలియకుండానే పాపం చేసేస్తున్నాం. ఎందుకంటే పాపం ఎప్పుడూ రెడీగా ఉంటుందంట. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి దయచేసి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ అంటే వాక్య సంబంధమైన క్రియ, మేలైనది చేయాల్సిన పని, మేలైనది చెయ్యాలి అనేది సత్క్రియ. నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట ఎక్కడ ఉంటుంది? వాకిట్లో పాపం రెడీగా ఉంటుంది, ఎంట్రన్స్లో ఉంటుంది. ఎప్పుడు? మేలైనది ఎరిగి చేయకపోతే పాపం ఎక్కడ ఉంటుంది? వాకిట్లో ఉంటుంది. అప్పుడు దానికి ఏం కలిగిద్దంట? నీ ఎడల దానికి వాంఛ అంటే ఇష్టం. మనం అంటే పాపానికి ఎంతో ఇష్టం. ఎప్పుడూ అది మన చుట్టూ తిరుగుతుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ. ఎవరు? పాపం రెడీగా ఉంటుంది వాకిట్లోనే. ప్రభు ఏమో తలుపులద్దా తడుతున్నాడు, తలుపు తీయం. పాపం అసలు వాకిట్లో ఉంటుంది, వెంటనే తలుపు తీసేస్తాం. మేలైనది చేయనెరిగి అలాగ చేయని వారికి పాపం కలిగిద్దంటే అది రెడీగా ఉంటుంది మన మీద. దానికి వాంఛ కలిగిద్దంట. వాంఛ అంటే కోరిక కలిగిద్ది. ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళదామా, ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళదాం అంటే పిలవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడి పనులు చేయకుండా ఉంటే అది ఎంటర్ అయిపోద్ది. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. ఏమండి, ఇదే వచనం ఆదాము అవ్వలకి దేవుడు వర్తించేటట్టు మాట్లాడాడు. ఒకసారి 3వ అధ్యాయంలో చూడండి. అదే ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వమ్మ గారిని ఉద్దేశించి 16వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు. ఇప్పుడు పాపం భార్య అనుకోండి, ఎవరి ఎడల వాంచగలుగుతుంది పాపానికి? అర్థమవుతుందా మీకు? పాపము భార్య. ఇప్పుడు అవ్వమ్మకి భర్త ఎడల వాంఛ కలిగిద్ది. భర్త అవ్వమని వెళ్తాడు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. అంటే భర్త ఆదాము భార్యకి ఏం కలిగింది? భర్త మీద వాంఛ కలిగింది. భర్త భార్యని వెళ్తాడు. ఇప్పుడు వాకిట పాపం పొంచి ఉంది. పాపం భార్య అయితే అది దానికి వాంఛ కలుగుతుంది. ఎవరి మీద? దేవుని పనులు చేయని వారందరి మీద ఆ పాపం అనే భార్యకి కోరిక కలుగుతుంది. దాన్ని కానీ మనం ఆహ్వానిస్తే వెంటనే మనం దాన్ని ఏం చేస్తాం? వెళ్తాం. భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తే పిల్లలు పుడతారు, అంతే కదా? భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తే పిల్లలు పుడతారు. మనం దేవుని పని ఏం చేయకపోతే అది వాకిట్లో ఉంటుంది, వెంటనే ఎంటర్ అయిపోద్ది. అప్పుడు దాంతో కలిసి నువ్వు కాపురం చేస్తావు. కాపురం చేస్తే వచ్చేదేంటో తెలుసా? యాకోబు పత్రిక. పాపం చేస్తే మనకు వచ్చేదేంటి? 1:15 దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపము పరిపక్వమై, అంటే గర్భంలో శిశువు కానీ పెరిగి 9 నెలలకి పరిపక్వమై బిడ్డను కన్నట్లు పాపం పెరిగిపోయి ఏమైంది? మరణం అనే బిడ్డ, అంటే నరకాన్ని కంటాం. అర్థమవుతుందా? అంటే మనం ఏమి దేవుని పని చేయకపోతే పాపం వాకిట్లో పొంచుండి మన దగ్గరకు వచ్చింది, మనం పాపం కలిసి కాపురం చేస్తాం, పరిపక్వం అయిపోయి ఏమైంది? నరకాన్ని కంటాం. అంటే టోటల్గా నరకానికి వెళ్ళటం ఎంత ఈజీ అంటే నువ్వేం చేయక్కర్లేదు దేవుని పనులు, ఆటోమేటిక్గా నరకానికి వెళ్తాం. ఇంకా పాపంతో పోరాడాల్సిన అవసరం, పాపం కొరకు మనం ఆరాటపడాల్సిన అవసరం లేదు. పాపంతో పోరాటం కాదు, పాపము కొరకు నువ్వు ఆరాటపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా పాపం వచ్చేస్తుంది. కానీ ఇంత సింపుల్గా వచ్చే పాపాన్ని మనం ఆరాటపడి ఇంకా పోగేసుకుంటున్నాం. అది విచిత్రం. పాపం ఏమి చెయ్యకపోతే, దేవుని కార్యక్రమాలు ఏం చేయకపోతేనే వస్తుంది. దేవుని కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ పాపాన్ని ఇంకా ప్రయాసతో మూటగట్టుకుంటున్నాం, అంటే ఆరాటపడి పోగేసుకుంటున్నాం.
డబ్బు సంపాదన ఆరాట పడితే వస్తుంది కదా. ఈ పని ఆ పని ఆ పని దివారాత్రాలు చేస్తూ చేస్తూ ఉంటే డబ్బు పోగవుతూ ఉంటుంది. ఆరాటం పని కొరకు, ఆరాటం డబ్బు కొరకు ప్రయాసం. కానీ పాపం కొరకు దీనికంటే ఎక్కువ ప్రయాసపడతాను. అసలు ప్రయాస పడకుండానే, నువ్వు ఆరాట పడకుండానే ఈజీగా వచ్చేదే పాపం అయినప్పుడు ఈ పాపం కోసం ఇంకా మనిషి ఏం చేస్తున్నాడంటే ఇంకా ప్రయాసపడుతూ ఆరాట పడుతూనే ఉన్నాడు. అందుకే టైటిల్ ఏంటి? పాపం కొరకు పోరాటమా, పాపము కొరకు ఆరాటమా. పాపం కొరకు నువ్వు ఆరాట పడాల్సిన పని లేకుండానే పాపం ఈజీగా వచ్చేస్తున్నప్పుడు ఇంకా దాని కొరకు ఆరాట పడాల్సిన పని ఏంటంటే ఇంకా పోగేసుకుంటున్నావు. అంటే ఒకే గర్భంలో కవలలు 10 మంది పుట్టినట్టు ఏమండి, పాపము పరిపక్వమై ఒక శిశువుల కన్ను కాదు, పాపం బాగా పరిపక్వమై ఆరాట పడితే ఒకే గర్భంలో ఒక 10 మందో 100 మందో బిడ్డలు పుట్టే అవకాశాలు కనపడుతుంది. మనిషి ఏదైనా చెడగొట్టడం చాలా ఈజీ, చెడిపోవటం చాలా ఈజీ. చెడిపోవటం ఈజీగా, చెడగొట్టడం ఈజీ. బాగుపడటం, బాగు చేయటం చాలా కష్టం అండి. దేవుడు బాగుపడమని చెప్పాడు మనల్ని. చెడిపోయిన మనల్ని మళ్ళీ బాగు చేయటానికే యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఒకేసారి ఆయన అంగీకరించడం ద్వారా పూర్తిగా బాగు చేశాడు, స్వస్థతనిచ్చేశాడు. గడిచిన కాలంలో చేసిన పాపములన్నిటినీ క్షమించాడు. ఇప్పుడు మనం బాగుపడే దిశలో ఇంకా ముందుకు ఎదుగుతూ ఉండాల్సిన వాళ్ళం. మనం కూడా పాపము కొరకు ఆరాట పడితే ఇంకా పాపము కొరకు పోరాడేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మనం కూడా పాపం కొరకు ఏం చేస్తున్నామంటే ఆరాట పడుతున్నాం, అర్రులు చేస్తున్నాం పాపం కొరకు. ఒక వచనాన్ని చూద్దాం బైబిల్లో. ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం. నోవాహు గారి కాలంలో ఉన్న మనుషులందరూ ఏం చేశారంట? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని అంటే దేవుడు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడా ప్రతి మనిషికి? ప్రతి తరములో దేవుడు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఆ మార్గాన్ని ఏం చేశారంట? చెరిపివేసుకున్నారు. అంటే ఒక దారిని ఏర్పాటు చేస్తే దారిని చెడగొట్టుకున్నాం అనుకో, మనం ఎటు నడుస్తాం? ఒక దారి కనపడితే దారిని నడుస్తాం. దారిని చెడగొట్టుకుంటే చెప్పండి, ఇంకా నడవటానికి మనకు దారే లేదు. దేవుడు ఏర్పాటు చేసిన దారి రహదారి. ఆ దారిని అందరూ ఏం చేశారంట? ఆ తరంలో నోవాహు గారు ఒక్కరే ఆ దారి నుంచుకున్నారు కాబట్టి ఆయన దారి నీళ్ల పైనుంచి పైకి తేలింది. మిగతా వాళ్ళ దారి అన్నీ నీళ్లలో నుంచి వెళ్ళిపోయింది. పాపం పరిపక్వమై మరణానికి అంది, నీళ్లలో నుంచి మరణానికి వెళ్ళిపోయారు. నోవాహు గారు ఒక్కరే తన దారిని చెరిపివేసుకోలేదు కాబట్టి నీళ్ల పైనుంచి నిత్య జీవానికి వెళ్ళింది. ఆ తరములో ఉన్న వారందరూ తమ మార్గములను చెరిపివేసుకున్నారు. మరి కొత్త నిబంధనకు వచ్చేళ్ళకి ఏమన్నా మార్పు వచ్చిందంటే ఇక్కడ కూడా ఏం మార్పు లేదు. రోమాపత్రిక 3వ అధ్యాయము 11 నుంచి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై ఐరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అంటున్నాడు. అందరు ఇక్కడ కూడా ఏమయ్యారు? త్రోవలో ఉన్నారా, త్రోవ తప్పారా? అంటే ఏ తరం చూసినా త్రోవలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయ్యారు. దేవుని పనికొచ్చేవాడు కనపట్ల, పనికి మాలిన వాళ్ళు అయిపోయారంట. ఎందుకు? త్రోవలో లేరు కదా. త్రోవ తప్పినవాడు పనికి మాలినవాడు అయిపోతాడు అంటున్నాడు. అంటే టోటల్గా అందరూ ఏం చేస్తున్నట్టు? పాపము చేసి మార్గాన్ని చెరిపివేసుకున్నారు. ఆల్రెడీ పాపం చేయటమే చాలా ఈజీగా అయిపోతుంది. అలాంటిది ఇంకా పాపం కొరకు ప్రయాసపడుతూ ఎన్ని ఘోరమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆ 13వ వచనం నుండి చదివితే పాపము కొరకు ఎంత ఆరాటపడి చేస్తున్నారో చూడండి. వారి గొంతుక
తెరిచిన అంటే ఏంటి ఆ భావం ఏంటి? గొంతు తెరిచిన సమాధి అంట. ఒక సమాధిని తెరిస్తే ఏమొచ్చింది? దానిలో నుంచి ఏం కనపడిద్ది? ఏమొచ్చింది వాసన? కుళ్ళు కంపు వచ్చింది. కుళ్ళిపోయిన శవం కంపు. అక్కడ కుళ్ళిపోయిన ఎముకలు, ఆ మాంసం ఇదంతా కనపడిద్ది. కంపు కుళ్ళి. ఇప్పుడు గొంతుకు తెరిచిన సమాధి అంటే ప్రతివాని నోరు ఎలా ఉపయోగపడుతుందంటే, సమాధిలో నుంచి కంపు బయటకు వచ్చినట్లుగా చెడ్డవన్నీ బయటకు వస్తున్నాయి నోట్లో నుంచి. అంటే మంచి మాటలు మాట్లాడేవాడు ఎవడు? అంటే దేవుని మాటలు మాట్లాడేవాడు లేడు, లోకంలో ఉన్న మాటలు మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది అనమాట. లోకంలో ఉన్న మాటలు మాట్లాడేవాళ్ళు అందరూ వాళ్ళ గొంతుక తెరిచిన సమాధి. అంటే పాపం చేయటానికి ఎన్ని మాటలు నేర్చుకుంటున్నారో తెలుసా? మనం లోకంలో చదువుకుంటున్న ఈ చదువులన్నీ దేనికోసమో తెలుసా? భూమి మీద బతకటం కోసం. ఈ బ్రతకటం కోసం ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి, ఎంతో శరీరాన్ని నలగొట్టి, ఎంతో సమయాన్ని వృధా చేసుకొని ఆ గొంతుకతో ఏం చేస్తున్నాం మనం? లోకములో బ్రతకటానికి ఉపయోగిస్తున్నాం గొంతు. దాన్ని తెరిచిన సమాధి అంటున్నాడు. అంటే అది పాపం. రాజకీయ నాయకులు కానీ ఏమంటే ఇంకా ఇలా నోటి మాటతో బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి గొంతుక తెరిచిన సమాధి. తమ నాలుకతో వారు మోసము చేదురు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అన్నీ అబద్ధాలే. ఒక్కడో మాట మీద నిలబడేవాడు లేడు. ఇందులో భక్తులుగా కనపడుతున్న వాళ్ళు కూడా మాట మీద నిలబడరు. ఎక్కడున్నావంటే ఇప్పుడే వచ్చేసేంత దగ్గరకు అంటాడు, ఇంటికాడ బయలుదేరడు. 10 నిమిషాలు అంటాడు, అరగంట అయినా గంట అయినా పత్తా ఉండు. ఈ నాలుగుతో ఏం చేస్తున్నట్టు? మరి ఇది ఏమైంది? తెరిచిన సమాధి, కుళ్ళిపోయిన కంపేనా? భక్తులంటే ఎలా ఉండాలి? మాట మీద ఆ మాట అంటే నిలబడటం కాదు. మళ్ళీ పెద్ద అతి తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు. నేను మాట మీద నిలబడ్డాన్ని, మాట అని తెలుగులో రాసి దాని మీద నిలబడ్డాన్ని చూసావా? ఇవన్నీ పనికిరావు. మాట మీద నిలబడటం అంటే ఖచ్చితంగా చెప్పింది చేయాలి. ఆడే భక్తుడు. అలాంటి దానికి విరుద్ధంగా చేస్తే చెప్పండి, పాపం కొరకు ఆరాట పడుతున్నాం. అంటే మాట నిలబెట్టుకోలేని స్థితిలో మనం బతుకులు ఉన్నాయి అంటే దానికోసం ఎంత కష్టపడితే దాన్ని నిలబెట్టుకుంటాం తెలుసా? దాని కొరకు కష్టపడాలి. మాట ఇచ్చాం, ఖచ్చితంగా నిలబడాలి అనే ఆలోచన మనకు ఉండాలి. ఎందుకు? మనం దేవుని బిడ్డలం అని. ఈ దేవుని బిడ్డలం అన్న విషయాన్ని మర్చిపోయామనుకో, ఏముందలే, ఎన్నిసార్లు చేయలేదు, అందులో ఇది ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా దానికి అలవాటు పడిపోతూ ఉంటాం. ఇక ఆరాటం 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 ఏం కంటదంట? మరణాన్ని కంటది. నరకాన్ని కంటానికి ఎంత ప్రయాసపడుతున్నాం. అందరూ తోవలో లేరంట. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారు అయ్యారు. వారి గొంతుకు తెరిచిన సమాధి. తమ నాలుకతో మోసము చేదురు. వారి పెదవుల కింద సర్పవిషం ఉంది. చెప్పేది ఒకటి, లోపల ఒకటి. బయటికేమో వందనాలక్క వందనాలు అని అంటాడు, లోపలేమో వీటి సంగతి ఎప్పుడో చూద్దాం టైం దొరికినప్పుడు. మొన్న అట్లా చేసావుగా, ఇట్లా చేసావు, లోపల ఇవన్నీ ఉంటాయి. లోపల ఏముందంట? సర్పవిషం ఉంది. బయటికి తేనె పూసిన మాటలు, తీయగా ఉంటాయి మాటలు. కొంతమంది భక్తుల్ని పాస్టర్లను చూస్తానండి, అసలు వాళ్ళ నోట్లో నుంచి అంత దాన్ని ఎలా పలకాలంటే మృదువుగా కూడా కాదు. ఆ ఉచ్చారణ ఎలా ఉంటుందంటే, నాయనా, అయ్యా, అమ్మలారా అన్నట్టు. బిజీ చంద్ర కరుణామయులు అంటాడు చూసారా? ఆ మాటలు అలా ఉంటాయి. కానీ వాక్యం చూస్తే కంపు. నిజంగా వాక్యం కరెక్ట్గా ఉంటే మాటలు ఎలా ఉంటాయి? మాటలు అలా ఉండవు, కరుగ్గానే ఉంటాయి. ఎందుకంటే కళ్ళ ముందు అంతా అక్రమే జరుగుతుంది. అక్రమం జరిగినప్పుడు చూసి సహించలేనోడు మెత్తగా మాట్లాడగలడా? మన ఇంట్లోనే పరిస్థితులు చూడండి. ఇల్లంతా పిల్లలు ఆగవాగం చేస్తే పిల్లలతో అయ్యా అలా చేయకూడదు అయినా అని ఎన్నిసార్లు చెబుతామా? 2 బీగుతాం. మహా అయితే ఓపిక తెచ్చుకొని 2-3 సార్లు చెప్పినా అయినా వినలేదు దానికి ఏం చేస్తాం? ఆడి మామూలు ఆడికి ఇవ్వాల్సింది, అప్పుడు దారిలోకి వస్తాడు. మరి ఇలాంటిది సమాజంలో దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతుంటే నిజమైన వాక్యం తెలిసిన భక్తులు ఏం చేయాలి? మృదువుగా అలా సమాధానంగా ప్రేమతో అలా మాట్లాడినట్టు నటిస్తున్నారా? నిజంగా అలా మాట్లాడతారా? వారి నాలుక కింద ఏముందంట? సర్పవిషం ఉంది. బయటికి మాత్రం ఎంత మృదువుగా, ఎంత పదవరాశల ఏమన్నాడు? తేనె పూసిన కత్తికాడు కాదు, తీయని మాట.
ఇంకేదో ఉంది. సరే, మృదువుగా కూడా కాదండి, ఆ పదం రావట్లేదు. సరే, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. శపించుట పగ, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి. రక్తం చిందించడానికి పాదాలు పరిగెత్తండి అంటే అర్థం ఏంటో తెలుసా? రక్తం చంపటానికి వెళ్తున్నామని కాదు. నిజంగా మనం కొంతమంది దగ్గరికి వెళ్ళిపోతూ పనులు చేసుకొని వచ్చేస్తున్నాం. మన దైనందిన జీవితంలో వెళుతున్నాం, పని చేసుకుంటాం, వచ్చేస్తున్నాం. రేపు వాళ్ళు నమ్మలేదు, మనం నమ్ముకున్నాం అనుకుందాం, వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు చనిపోతే ఏమైపోతారు? మీకు అర్థమవుతుందా? కొంతమంది అన్యుల మధ్యకో నమ్మని వాళ్ళ మధ్యకో వెళుతున్నాం, పనులు చేసుకుంటా వచ్చేస్తున్నాం. పాదాలు పరిగెడుతున్నాయి పని దగ్గరికి, పాదాలు అయితే పరిగెడుతున్నాయి పని దగ్గరికి, కానీ వాళ్ళ రక్తం ఏమైపోతుంది? రేపు నరకంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళ రక్తాన్ని చిందించింది ఎవరు? మనమేగా. మనం వెళితే అక్కడ సమాధానం రావాలి, వాళ్ళు పరలోకానికి వచ్చేటట్టుగా మన మాటలు వాళ్ళని ప్రేరేపించాలి. కానీ కేవలం పని కోసం అటు వెళ్ళిపోతున్నాం, వాళ్ళ రక్తాన్ని చిందించడానికి మనం పాదాలు పరిగెడుతూ వెళ్ళిపోతున్నాయి. మందిరానికి మాత్రం అంత పరిగెడుతూ రావు. ఎటువైపు వెళ్తాయి? పని కంటే పాదాలు పరిగెడుతూ వెళ్తాయి. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా అంత ఫాస్ట్గానే పరిగెడుతూ వస్తాయి. కానీ ప్రార్థన కంటే మాత్రం పరిగెడుతూ రావు. అలాంటి చోట్లకు మనం వెళ్ళి ఎవరికి వాక్యం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా మన పని చేసుకొని వచ్చామంటే రక్తం చిందించటానికి కదా మన పాదాలు పరిగెడుతున్నాయి. అంటే ఇవన్నీ భక్తులు ఈజీగా ప్రయాసపడి కష్టపడి మనం పాపాన్ని మూటగట్టుకుంటున్నామని చెప్పొచ్చండి. పాపాన్ని నువ్వేం చేయకుండానే ఈజీగా వచ్చేస్తుంది, కానీ దానికోసం ఎంత ప్రయాసపడుతున్నాం చెప్పండి, ఎంత ఆరాటపడుతున్నాం. పాపాన్ని ఈజీగా మనం 16వ వచనం, నాశనమును కష్టమును వారి మార్గములోనూ ఉన్నవి. తర్వాత వాళ్ళ మార్గంలో ఏముంటుంది? అవతలడికి కష్టం పెట్టి మనం సంపాదించుకోవాలి. వాడు నాశనం అయినా పర్లేదు, మనం సంపాదించుకోవాలి. కేవలం బతుకు తెరువు కోసం పోరాటం తప్ప మనం దేవుని కొరకు అసలు పోరాటమే చేయట్లేదండి. ఒక మాట చూడండి, సామెతల గ్రంథం అనుకుంటా 10వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 10:17 జీవమార్గాన్ని గూర్చి 10:17 సామెతలు. ఉపదేశములు అంగీకరించువాడు, ఉపదేశం అంటే దేవుని మాటలు అంగీకరించిన వాడు ఎక్కడుంటాడు? నిత్య జీవ మార్గంలో ఉన్నాడు. గద్దింపునకు లోబడిన వాడు ఏమవుతాడు? త్రోవ తప్పును. దేవుడు గద్దింపునకు లోబడపోతే ఏమవుతాడు అంటే మార్గంలో ఉండడు, తప్పిపోతాడు. తప్పాడంటే పాపంలో ఉన్నట్టే, పాపాన్ని పోగేసుకుంటున్నట్టే. దేవుని మాట, ప్రతి మాట మనకు గద్దింపండి, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండాలి, ఖచ్చితం అది అంతే. దానికి లోబడలేదంటే నువ్వు ఈజీగా పాపం కొరకు ఆరాటపడుతూ త్రోవ నుంచి తొలగిపోయావు. త్రోవలో ఉంటే మాట ఇంటావు, నిత్య జీవంలో ఉంటావు. త్రోవలో పక్కకి వెళ్ళిపోతే, త్రోవలో పక్కకి వెళ్ళినప్పుడు గద్దిస్తాడు దేవుడు, గద్దించినప్పుడు మళ్ళీ త్రోవలోకి రావాలి. అక్కడ కూడా రాకుండా పక్కకి వెళ్ళిపోయామనుకోండి, ఇంకా మనల్ని ఎవడు బాగు చేయడు. ఎన్ని మాటలు వస్తాయి మీకు, ఏ మాట అయినా గద్దించినట్టుగా ఫీల్ అయిపోయి ఇక నుంచి కరెక్ట్గా ఉండాలి అని నిర్ధారించుకొని నిలబడుతున్నారా? బయటికి వెళ్ళిపోగానే దీన్ని తీసుకెళ్ళి ఆడికి అప్పచెబుతున్నారు పక్షికి. పక్షులు వచ్చి ఎత్తుకొని పోను కొన్ని విత్తనాలు, తెలుసు కదా విత్తువాని ఉపమానంలో. అంటే ఇక్కడ విన్న మాటలు బయటికి వెళ్ళగానే ఏమవుతుంది? తీసుకెళ్ళిపోతున్నాడు, వాడికి అప్పగించేస్తున్నాడు. మళ్ళీ వచ్చే ఆదివారం వచ్చి మళ్ళీ ఈ సంచిలో ఈ ఆస్తి వేసుకునే వరకు ఇంకా మధ్యలో ఈ మాటలు ఏం గుర్తురావు. వాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. గద్దింపుకు లోబడినవాడు త్రోవ తప్పును అంటున్నాడు. అంటే ఖచ్చితంగా త్రోవలో ఉండము. అందరూ ఆ మార్గాన్ని ఏం చేసామంట? చెరుపు వేసుకున్నాము. ఏమంటే పాపం మనల్ని టెంప్ట్ చేసేది వాకిట్లోనే ఉంటుందంటే, ఎప్పుడు మీరు భోజనం చేసేటప్పుడు మీ ఎదురు కుక్కలు ఎప్పుడైనా నిలబడ్డాయా? చూసారా? కుక్కలు ఎదురుగా ఉన్నప్పుడు మీరు భోజనం కలుపుకుంటున్నప్పుడు ఎటు చూసిద్ది అది?
ప్లేట్కి వెళ్ళి ముద్ద తీసి ఇలా పెడుతున్నప్పుడు ఎటు చూసిద్ది? ఇటు చూసిద్ది, ఎటు చూసిద్ది, ఎటు చూసిద్ది, ఎటు చూసిద్ది. పాపం కూడా నువ్వేం చేస్తున్నావు అని ప్రతి సెకండ్ నిన్ను కనిపెడతా ఉంటుంది. కెమెరా లెన్స్కైనా దొరకని సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయి అంటే పాపానికి దొరుకుతాయి అవి. నీ ప్రతి కదలిక అది గమనిస్తూ నిన్ను టెంప్ట్ చేయటానికి ట్రై చేస్తుంది. అంటే దాన్నే బైబిల్ భాషలో మరులు కొల్పబడటం అంటాడు. కొన్ని మాటలు బైబిల్లో నేను చూశానండి. ఒకసారి నిర్గమకాండం 22వ అధ్యాయము 16వ వచనం. కొంతమంది ఆడపిల్లల్ని, కొంతమంది మగపిల్లలు ఏం చేస్తారో దేవుడు అక్కడ రాయించాడండి. అంటే పాపం ఎలా మనిషిని టెంప్ట్ చేస్తుంది. ఇంగ్లీష్లో టెంప్టెడ్ అని ఉంటుంది. నిర్గమకాండం 22:16. ఒకడు ప్రధానము చేయబడని, అంటే ఒక పెళ్ళి సంబంధం కూడా చూడని ఒక కన్యకను మరులు కొల్పి అంటే మాయ మాటలు చెప్పి అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా తన దారిలోకి ముగ్గులోకి దించుకొని, మన భాషలో చెప్పాలంటే మరులు కొల్పి. పాపం ఏం చేసిందంటే నిన్ను మరులు కొల్పిద్ది. ఏం కాదు, ఇది మంచిది, ఇది చాలా సంతోషాన్ని ఇచ్చింది, దీంతో నువ్వు స్వర్గసుఖాలు అనుభవించవచ్చు అనే ఆలోచనలు రేకెత్తించింది. మరులు కొల్పటం అంటే నిజమే, ఇది చేస్తే నాకు చాలా బాగుంటుంది అనిపించింది. అది పాపం యొక్క లక్షణం. ఒక యవనస్తురాల్ని ఏం చేస్తాడంట? మరులు కొల్పి ఆమెతో శయనించిన ఎళ్ళ చాలండి. అంటే అమ్మాయి ఈ వ్యక్తికి లోబడేటట్టు ఏం చెప్పుంటాడు? అమ్మాయికి చాలా సంతోషం వచ్చింది, అమ్మాయికి చాలా ఆనందం వచ్చింది, ఈ కార్యక్రమం వల్ల నువ్వు చాలా అసలు స్వర్గసుఖాన్ని అనుభవిస్తావు అనే విధంగా మాటలతో ప్రేరేపిస్తాడు. దెబ్బ ఉంటే అమ్మాయి లొంగిపోతుంది. చాలామంది ఈరోజు సమాజంలో జరుగుతుంది ఇదే. అమాయకులైన ఆడపిల్లలు ఎవడో చెప్పిన పనికిమాలిన మాటలు ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకోవటం కూడా పోయింది. ఇన్స్టాగ్రామా, వాట్సాప్లు, వీటిలో పరిచయాలు అయిపోయి ఫేస్ టు ఫేస్ చూడు. అమ్మాయి మొహం ఒకలాగా ఉంటుంది, చూపించే ఫేస్ ఒకలాగా ఉంటుంది. వీడి మొహం ఒకలాగా ఉంటుంది, వీడి ఫేస్ ఇంకోలాగా. అలా చూపించుకుంటే వీళ్ళ మాటల గారడీలో పడిపోయి ఇద్దరు ప్రేమించుకొని ఒకనొక చోట కలుసుకొని పెళ్లి చేసుకుంటున్నారు, లేచిపోతున్నారు. 4 రోజులు ఉంటుంది, అమ్మాయి నాడు వేశ్యాగృహానికి అమ్మేయటమో లేకపోతే 4 రోజులు సంబరం తీర్చుకొని వదిలేయటమో జరుగుతుంది. పోయి ఇద్దరు కలిసి వెళ్ళిపోయి ఏ కృష్ణా నదిలోనో ఏ గోదావరిలోనో శవాలైతే వెళ్తారు. మరులు కొలిపితే అవతలోడికి ఏం అర్థం కాదు, మాయలో పడిపోతారు, ఒకలాంటి మైకంలో పడిపోతారు. అంటే పాపం ఒక మనిషిని మైకంలో దించుతుంది. దానికి వాడు ఉపయోగించే సాధనం ఏంటంటే మరులు కొల్పబడటం. మన పరిస్థితి కూడా అంతే. ఈజీగా దేవుడేమో ఉన్న వాస్తవం చెప్పి ఇలా బ్రతకండి నిత్య జీవానికి వస్తామని చెప్తే పాపం ఏం చేస్తుందంటే ఇదిగో ఇందులో సంతోషం ఉంది, అందులో సంతోషం ఉంది, ఆ సంతోషాన్ని నీ దగ్గర నుంచి ఎవరో తీసేయలేరు, ఆనందం అనుభవించే రాజ్యాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, టెంప్ట్ చేస్తూ ఉంటాడు అపవాదిగాడు. అందుకే పాపంతో మనం ఎప్పుడూ సహవాసం చేయకూడదు. పాపం కొరకు అసలు ఆరాట పడాల్సిన అవసరం లేదు. పాపంతో పోరాడాలి. మరొక వచనం చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అసలు మనిషి యుద్ధం చేయటానికి, ఎదుటివాడి మీద పోరాడి తన హక్కులు సాధించుకోవటానికి కారణం ఏంటంట? శరీరములో భోగేచ్ఛలు. మాకు రావాల్సిన హక్కులు మాకు దక్కాల్సిందే. ఏమంటే క్రైస్తవులు సైతం సువార్తని, వాక్యాన్ని ధ్యానం చేయటం పక్కన పెట్టి నలుగురికి సువార్త చెప్పాల్సిన సమయాన్ని కేటాయించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నాడు. ఎందుకు వీడికి హక్కులు అంటే శరీరంలో కొన్ని భోగేచ్ఛలు రెచ్చగొడతాయి. నువ్వు ఇవన్నీ సంపాదించుకొని శరీరాన్ని ఇంకా సుఖపెట్టని. శరీరములో భోగేచ్ఛలు ఏం చేస్తున్నాయి అంటే రెచ్చగొడుతున్నాయి, టెంప్ట్ చేస్తున్నాయి, మరులు కొలుపుతున్నాయి. దాంతో వీడు ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసి పనికిమాలిన విషయాల కోసం, హక్కుల పోరాటం కోసం, ఇది మా హక్కు అంటున్నాడు. చట్టం మాకు కల్పించిన, రాజ్యాంగంలో మాకున్న హక్కు అంటున్నాడు. నీకున్న అసలైన హక్కు ఏంటి? సువార్తను
ప్రకటించడం, సువార్త నేర్చుకోవటానికి ధ్యానం చేయటం బైబిల్. ఇవి రెండు పక్కన పెట్టాడు, లేనిపోనిగా అనవసరమైన విషయాల్లోకి వెళ్ళిపోయాడు. ఇది ఆరాటం కాదు పాపం కొరకు? కానీ ఇది ఆరాటంలాగా కనిపించట్లేదు, పాపాన్ని పోగేసుకోవటంలా కనిపించట్లేదు సమాజంలో. పాపం కొరకు కాదు, క్రైస్తవ హక్కుల కోసం పోరాడుతున్నారు అనుకుంటున్నారు. ఏ పోరాటం యేసుక్రీస్తు వారికి తెలియదా? పోరాటం అపోస్తులకు తెలియదా హక్కుల కోసం పోరాడాలనే విషయం? వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉండి ఎవడేం చేసినా సువార్తను ప్రకటించుకుంటూ అలా వెళ్ళిపోయారు? వీళ్ళకే తెలిసింది, వాళ్ళకి తెలియని మహాజ్ఞానం. దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటూ ఆరాట పడుతున్నారు పాపం పోగేసుకోవటానికి. పాపం కొరకు నువ్వు ఆరాట పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు పోరాడితే దేనికోసం పోరాడాలో తెలుసా? దేవుని పని కోసం పోరాడాలి. అదే హెబ్రీ పత్రిక. ఈ పాఠం తయారవటానికి మొన్న కృష్ణ ఒక ప్రసంగం చేస్తుంటే దానిలో ఈ వచనం నాకు కనబడింది. హెబ్రీ పత్రిక 12:2. హెబ్రీ పత్రిక 12:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, 4వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి అని 4వ వచనంలో, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఏంటి? పాపంతో, పాపులతోన పాపముతోన? పాపులతోన పాపముతోన? మనం ఎవరితో పోరాటం చేస్తాం చెప్పాలి? పాపులతో చేస్తాం. పోరాటం కనపడే వ్యక్తితో కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే అందరూ ఫెయిల్ అవుతున్నారు. మీరు పాపముతో పోరాటం చేయాలి. పాపముతో ఏం చేస్తున్నావు? సాంగత్యం చేస్తున్నావు. వాకిట పాపము పొంచియుండును, నీ ఎల్ల దానికి వాంఛ కలుగును, నీవు దానిని నువ్వు ఏలాలా పోరాడాలా. వాకిట్ ఎందుకున్నావు పాపమా, గెట్అవుట్ అన్నది. వాకిట్లోకి ఎందుకు ఉందనంటే నువ్వు ఎప్పుడు ఆహ్వానిస్తావని రెడీగా ఉంది అది. మనం ఏం చేస్తాం చెప్పండి? మంది మార్బాతలో పూలు జల్లుకుంటూ దాన్ని వెల్కమ్ చెప్తూ ఆహ్వానిస్తూ మన హృదయంలోకి ఒక మహాసింహాసనం వేసి కూర్చోబెడుతున్నాం. ఎవరిని? పాపాన్ని. దేవుడు ఏమన్నాడు? పాపంతో పోరాడాలి, పాపముతో పోరాడాలి. పాపం ఎక్కడుంది? మనిషిలో ఉంది. పాపం ఎక్కడుంది? మనిషిలో ఉంది. ఆ మనిషిలో ఉన్న పాపంతో పోరాడాలి, వ్యక్తితో కాదు. ఈ సీక్రెట్ తెలియక వ్యక్తులతో పోరాడి ఆ వ్యక్తుల్ని ఏదో జయించామనుకొని అవతల వ్యక్తుల్ని కించపరిచి అవతల వ్యక్తుల్ని అవమానపరిచేసి మనం ఏదో దేవుని కార్యక్రమాలు భలే చేసామన్నట్టుగా ఫీల్ అయిపోతూ పాపాన్ని ఇంకా ఎక్కువగా మూట కట్టుకుంటున్నాం, ప్రయాసపడుతున్నాం, పాపం కొరకు ఆరాటపడిపోతున్నాం. ఇది పాపం కొరకు పోరాటం కాదు, పాపము కొరకు ఆరాటం. తెలియకుండానే పాపం ఎక్కువ సంపాదించుకుంటున్నామండి. పాపముతో పోరాడమన్నాడు. ఆ పోరాడే క్రమంలో ఏం చేయాలంటే రక్తము కారునంతగా అంటున్నాడు. అంటే పాపంతో పోరాడితే మన రక్తాన్ని చిందించవలసి వచ్చిద్దా చెప్పండి? రక్తాన్ని కనీసం చెమటగా మార్చి కూడా మనం పోరాడలేదండి పాపంతో. ఏమంటే దేవుని పని కోసం చెమట పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చక్కగా వచ్చాము, కూర్చున్నాం, మందిరంలో ఫ్యాన్లు ఉన్నాయి, ఇంకా 4 రోజులు పోతే ఎండ ముదిరిద్ది, కరెంటు పోయిందనుకొని, ఆ ఇన్వర్టర్ కూడా పాడైంది అనుకోండి, ఏం చేస్తాం? చెప్పేది ఏది వినం, ఉష్ అని ఇసురుకుంటూ ఉంటాం. చెమటల్లా గారిందా? అంటే పాపంతో పోరాడితే అంత వైలెన్సా? అంత యుద్ధం జరిగిద్దా? రక్తం కారే అంత యుద్ధం జరిగిందంటే ప్రాణాలు పోయే అంత యుద్ధం జరిగింది. పాపం కనపడదు కంటికి, కానీ పాపం మనిషితో యుద్ధం చేస్తుంది. ఎవరితో? మనిషితో అంటే అందరితో చేయదు.
భక్తులతో చేస్తుంది అది. ఆ భక్తుడు పాపంతో ఏం చేయాలంటే పోరాడాలండి. అది పోరాడలేకే చాలామంది ఓడిపోయారు. పాపముతో పోరాడలేక పోరాడుతున్నామనే ముసుగులో పాపాన్ని ఆరాటంగా సంపాదించుకొని మూట కట్టుకుంటున్నారు ఎక్కువగా. అది పోరాటం కాదు, పాపముతో ఆరాటం. అందుకే మీరు పాపముతో పోరాడుటలో ఇంకా రక్తము కారునంతగా మీరు ఇంకా దాన్ని ఎదిరింపలేరు. ఎలా పోరాడాలి? ఒకసారి యోధా పత్రిక 1:22-23 చూడండి. ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. ప్రకటన గ్రంథం 1:22-23. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఏమండి, జాగ్రత్తగా వినండి. సందేహపడు వారి మీద కనికరం చూపాలి. సందేహపడువారంటే సందేహపడువారు ఎవరు? అనుమానించేవాళ్ళు. ఎవరు అనుమానించేవాళ్ళు? దేవుడి దగ్గరకు రాలేదు చాలామంది. ఎందుకు రాలేదు? దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, డౌట్ ఉంది. ఆయన దేవుడా కాదా? అంతే కదా, దేవుడా కాదా? అయితే ఎలా దేవుడు? ఎందుకు కాదు? ఇవన్నీ వాళ్ళ సందేహాలు లోపల ఉంటాయి, వాళ్ళు బయట పెట్టరు. మనమే వెళ్ళిపోయి వాళ్ళ క్వశ్చన్లు వేసి వాళ్ళని నుంచి సమాధానం రాబట్టి ఆ సందేహాలన్నింటినీ ఏం చేయాలి? క్రైస్తవులు నివృత్తి చేయాలి. అది సందేహపడు వారి మీద నువ్వు కనికరం చూపటం. ఈ చూపే క్రమంలో ఒకళ్ళు ఎదురు తిరుగుతారు, ఒకళ్ళు చీత్కరిస్తారు, ఒకళ్ళు అవమానపరుస్తారు, ఒకళ్ళు అవసరమైతే మ్యాన్ హ్యాండ్లింగో ఉమెన్ హ్యాండ్లింగో చేస్తారు. అంతే కదా, కొడతారు. కొంతమంది అయితే రక్తపాతాన్ని కూడా జరిగిస్తారు. ఈ సందేహపడు వారి మీద కనికరం చూపి వాళ్ళకు వాక్యం బోధించే క్రమంలో మనకి ఎన్ని ఇబ్బందులు ఇరుకులైనా రావచ్చు. కనీసం ఏమీ రాపోయినా చెమటన్నా చిందించవచ్చు కదా. అలా చిందిస్తూ వాళ్ళ మీద కనికరపడి మనం సువార్త ప్రకటిస్తే వచ్చేదేంటో తెలుసా? అవమానాలు, నిందలు, చీత్కారాలు, అసహ్యాలు, అవసరమైతే రక్తపాతాలు. ఇది జరగట్లా. మనం పాపముకు వ్యతిరేకంగా ప్రయాసపడినప్పుడు ఇవన్నీ మనకు వచ్చినప్పుడు అప్పుడు కదా మనం భక్తిలో ఉన్నప్పుడు. పాపంతో మనం పోరాడుతుంది అది కదా, ఆ వ్యక్తిని కాదు. అందుకే కిందకు వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దేనిని మనం అరే తాగుబోతాడా అంటాం, అంతే అంతే ఆ వ్యక్తిని తిడతాం. కానీ అందులో ఉన్న అపవిత్ర ప్రవర్తనను దానిని అన్నాడు చూడండి, దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఏ భయం ఉండాలి? దేవుని భయంతో కొందరిని కరుణించాలి. ఇది కదా పాపంతో పోరాటం. పాపితో కాదు అక్కడ చెప్పింది, అంటే వ్యక్తిలో ఉన్న పాపంతో మనం పోరాడాలి. అందుకే పాపముతో పోరాటమా, పాపము కొరకు ఆరాటమా? మనం పాపం కొరకు ఆరాట పడాల్సిన పని లేకుండానే పాపం ఈజీగా వచ్చేస్తుంది. అది ఈజీగా వచ్చే మనీ, ఈజీ మనీ ఏది? పాపం. కానీ దాని కొరకు ఇంకా ప్రయాసపడి ఆరాటపడి పోగేసుకుంటున్నాం. కానీ మనం పోరాడాల్సింది పాపముతో. లోకంలో, సమాజంలో మనుషులు ఉన్నారు. మనుషుల్లో ఉన్న పాపంతో నిజమైన క్రైస్తవులు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? పోరాడాలి. పోరాడాలంటే బోధ నేర్చుకోవాలి. బోధకు వ్యతిరేకంగా సమాజంలో జరుగుతున్న దాన్ని మనం ఖండిస్తూ పాపముతో పోరాడితే అప్పుడు మనకు విజయం, నిత్యజీవం. యోధాపత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడని ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొలుచు మీకు రాయవలసి వచ్చాను. ఏదో రక్షణ సువార్త రాద్దాం అనుకున్నాడు యేసుక్రీస్తు తమ్ముడైన యోధా గారు. కానీ దేవుడు ఏం ప్రేరణ ఇచ్చాడంట? మనుషులందరకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. అంటే పోరాటాలు అప్పుడే స్టార్ట్ అయినాయా? మొదటి శతాబ్దంలోనే. అంటే అప్పుడే తప్పుడు బోధకులు వచ్చారా? బోధని వక్రీకరించి బోధించే బోధకులు అప్పుడే తయారయ్యారు. అలాంటప్పుడు నిజమైన బోధ తెలిసిన వారు ఏం చేయాలంట?
వ్యక్తులతో పోరాటం కాదు ఇక్కడ, జాగ్రత్తగా గమనించండి. బోధ నిమిత్తము పోరాడండి. ఈ వాక్యం తప్పు కదా, ఈ వచనాలను బట్టి ఈ వాక్యం రాంగ్ కదా అని వాక్యంతో మనం పోరాడాలి. అలా పోరాడుతున్నప్పుడు వాడు వ్యక్తిగతంగా తీసుకున్నాడు అనుకో, మనల్ని అవమానపరుస్తాడు, మనల్ని నిందిస్తాడు, దూషిస్తాడు. అవసరమైతే మనమే తప్పుడు బోధ చేస్తున్నామనే నింద కూడా మన మీద వేస్తాడు. అన్నిటినీ భరించి తట్టుకుంటేనే ఈ పోరాటం. అంటే ఇది కంటికి కనిపించే పోరాటం కాదు. ఇది ఏ పోరాటం? కంటికి కనిపించని అదృశ్య శక్తి అయిన అపవాదితో పోరాటం ఇది. అపవాది ఆలోచనలు ఇచ్చి ఒక వ్యక్తిలో ప్రవేశింపజేసి ఆలోచనలకు తగ్గట్టుగా తనను వాడుకుంటాడు. ఎందుకంటే వాడు పాపం కొరకు ఆరాట పడుతున్నాడు కాబట్టి వాడిని వాడుకుంటాడు అపవాది. అలా వాడుకుంటున్న వాడిలో నుండి ఆ పాపాన్ని తీసివేయటానికి మనం ఏం చేయాలి? పోరాడాలి. బోధ నిమిత్తం ఆయన రక్షణ గురించి రాద్దాం అనుకుంటే పరిశుద్ధాత్మ ఏం చేశాడంట? పోరాడాలి అంటున్నాడు. పోరాడాలంటే మనకేం రావాలి? ఏమంటే జనరల్గా తీసుకుంటే పోరాడాలంటే ఏం రావాలి? ఒక వ్యక్తిని కొట్టాలి, మనకంటే బలవంతుడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆయుధాలు ధరించాలి. ఆయుధాలు ధరించిన అవతలోడు జయిస్తాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మందిని పెంచుకోండి. అసలు నువ్వు ఒక్కడే సింగిల్గా ఉండి పోరాడితే ఏం చేయాలి? పోరాటం ఎలాగో నేర్చుకోవాలి, అంతేనా? పోరాటం నేర్చుకోండి హా అన్నావు అనుకోండి, చిత కొట్టేస్తాడు కదా. ట్రైనింగ్ అవ్వాలి. పోరాటం ట్రైనింగ్ అవ్వకుండా పోరాటం రాదు కదా. ఏదైనా ట్రైనింగ్ ఉండాలి. ఉద్యోగం చేయాలన్నా ట్రైనింగ్ అవ్వాలి, మిలిటరీలోకి వెళ్ళాలన్నా ట్రైనింగ్, ప్రతిదానికి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లేకుండా మనం ఎవరితో పోరాడము. మన వాళ్ళు ఏం చేస్తారంటే 4 మొక్కలు నేర్చుకొని హా అని కత్తి తిప్పుతాడు. వాడు నీకు తెలియని విధానంలో వేసేస్తాడు. మనకంతా తెలుసుకునే భ్రమలో ఉంటాం. అందుకే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో సాగిలపడి దేవుని సన్నిధిలో ధ్యానం చేసి వాక్యాన్ని బాగా నేర్చుకొని ఆ వాక్యం మన జీవితంలో అనుభవంలోకి వచ్చినప్పుడు కూడా దాన్ని జయిస్తే అది పోరాటం. మీకు అర్థమైందా? వాక్యం చదువుతున్నాం, నేర్చుకున్నాం బాగా, ఇది థియరీ. నేర్చుకున్న థియరీ మన జీవితంలో అనుభవంలోకి వచ్చింది. అర్థమైందా? అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని జయించాలి మనం. అలా జయిస్తే అది పోరాటం. ఓడిపోతే పాపం కొరకు ఆరాటమే. జయించే సామర్థ్యం నాకు ఇవ్వయ్యా, నువ్వు నాకు నేర్పించావు, దాన్ని నేను ఉండి దాన్ని పోరాడి జయించే శక్తిని నాకు ఇవ్వమని అడగాలి. దావీదు గారికి అర్థమైంది ఇది. కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 1వ వచనం. 144:1 నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఏంటంట? దేవుడు నా చేతులకు యుద్ధాన్ని నేర్పించింది దేవుడే, నా వేళ్లకు పోరాటం నేర్పించింది కూడా దేవుడే. అంటే దేవుడు నేర్పించాడు కాబట్టి దావీదు గారికి సింహంతో పోరాటం వచ్చింది, గొల్లియాతుతో పోరాటం వచ్చింది. ఆయన బలం కాదు అక్కడ. అంటే మనం ఆ పోరాడే ఆసక్తి మనసులో పెట్టుకుంటే, దేంతో? పాపులతోనా పాపముతోనా? గుర్తుపెట్టుకోండి. పాపముతో పోరాడే ఆసక్తి మనకుంటే యుద్ధం నేర్పించేది ఎవరంట? దేవుడే. దేవుడే మన చేతులకి మన వేళ్ళకి యుద్ధం నేర్పిస్తాడు అంటున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఇందాక చదివిన వాక్యం ఒకసారి మళ్ళీ ధ్యానం చేద్దాం. 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా అంటే మన ఆయుధం ఏంటి? శ్రమపడే మనస్సే మన ఆయుధం. దేవుడు ఎప్పుడు నేర్పిస్తాడు యుద్ధం చేయటం నీ చేతులకి? శ్రమపడే మనస్సును నువ్వు ఆయుధంగా, శ్రమ పెట్టే మనసు ఉంటే మనకి చెల్లదు. ఇక్కడ ఎదుటివాడు చితికిపోవాలి మన దెబ్బకి అనుకోకూడదు. అతనిలో ఉన్న పాపం చితికిపోవాలనుకోవాలి. అంటే ఎదుటివాడిని హింసించాలి, చితగొట్టాలి, వాడిని నలిపేయాలి అనే ఆలోచన ఉండకూడదు. ఆఫ్టర్ ఆల్ వాడంతా నిమిషంలో చితగొట్టేస్తాను కాదు.
ఆడిలో ఉన్న అహాన్ని, ఆడిలో ఉన్న పాప స్వభావాన్ని చిత్తగొట్టి, అది దమ్మున్న కార్యక్రమం. అది చెయ్యాలంటే ఖచ్చితంగా శ్రమపడే మనస్సు మనకు ఆయుధంగా ఉండాలి. అవతల వాళ్ళని శ్రమ పెట్టే మనసు కాదు. ఇదంతా లోకానికి రివర్స్లో అండి. యేసుక్రీస్తు వారి మాటలన్నీ లోక సంబంధమైన యుద్ధాలు వేరు, లోక సంబంధమైన పోరాటాలు వేరు, లోక సంబంధమైన నీతి వేరు యుద్ధాల్లో. కానీ ఇది దేవుని సంబంధమైన నీతి ఎలా ఉంటుందంటే, నువ్వే చితికిపో, నువ్వే నలిగిపో, నువ్వే అవసరమైతే హింస అనుభవించు, కానీ అవతల వాళ్ళలో ఉన్న ఆ పాపాన్ని మాత్రం తీసేయాలి. దీనికోసం నీకు ఆయుధం ఏదనంటే నువ్వు శ్రమపడే మనస్సు నీకు ఆయుధం. అదే ప్రభువు ధరించాడంట. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు ఆయుధంగా ధరించు. అంటే యేసుక్రీస్తు వారు శ్రమ పెట్టే ఆయుధాన్ని ధరించలా, శ్రమపడే ఆయుధాన్ని ధరించాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది గుండెల్లో నిలిచిపోయాడండి ప్రపంచవ్యాప్తంగా. ఏ ఆయుధం ఆయన ధరించింది? శ్రమపడే ఆయుధాన్ని ధరించి ఎదుటి వాళ్ళు ఆయన పాదాక్రాంతం అయ్యే విధంగా లోబరుచుకున్నాడు. అంటే ఒక వ్యక్తి మనకు లోబడాలంటే మనం అతన్ని శ్రమ పెట్టడం కాదు, అతని మనస్సు మారి అతనిలో ఉన్న పాపమంతా తీసేసుకొని దేవునికి లోబడితే ఆటోమేటిక్గా మనకు కూడా లోబడతారు. అలాంటి మనసును మనం ఆయుధంగా ధరించుకోండి అంటున్నాడు. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. పౌలు గారు మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము అంటే ఏమనుభవించాడు? మాసిదోనియాలో శ్రమలే. ఎందుకంటే పాపంతో పోరాడుతున్నాడు. పాపులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఉన్న పాపంతో పోరాడటానికి పౌలు గారి శరీరాలు, పౌలు గారితో ఉన్న వ్యక్తుల శరీరాలు ఏమాత్రం విశ్రాంతి పొందలేదంటే కష్టపడుతున్నారా? బాగా కష్టపడుతున్నారండి. మా శరీరాలు ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను అంటే ఎటు పోయిన ఈయన ఖాళీగా ఉండడు, ఎక్కడో చోట వెళ్ళిపెట్టేస్తాడు. ఎవరన్నా కనపడితే చాలు వాళ్ళతో పరిచయం చేసుకుంటాడు, సువార్త ప్రకటిస్తాడు. మరి కష్టాలుగా ఏమవుతాయి? ఎటు పోయినా శ్రమలే అంటున్నాడంటే ఎటు పోయినా ఖాళీ కూర్చోయ్యా పౌలు గారు కాసేపు అంటే అది కుదిరే పని కాదు. ఎవరొకళ్ళు గెలుక్కుంటాడు, వాళ్ళకి సువార్త చెబుతాడు. వాళ్ళు వింటే విన్నవాళ్ళు మారుతారు. విన్నవాళ్ళు మారినా బయట వాళ్ళు వచ్చి ఈయన్ని చిత్తగొట్టేస్తూ ఉంటారు. ఎటు పోయినా మాకు శ్రమలే, అస్సలు విశ్రాంతే లేదంటున్నాడు. అంటే పోరాటం దేని కొరకు? పాపము కొరకు పోరాటం, పాపము తీసేయటానికి పోరాటం, పాపముతో పోరాటం చేస్తున్నాడు. ఎటు పోయినను శ్రమలేను, వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. బయటికేమో పోరాటాలు చేస్తున్నాడు, లోపలేమో భయంగానే ఉంది. ఎవడు ఎప్పుడు వచ్చి ఎట్టు కొడతాడో, ఏం చేస్తాడో, ఎలా చంపుతాడో తెలియదు. ఒక పక్క భక్తి ఉంది, నమ్మకం ఉంది. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. బ్రతుకుంది ఎందుకంటే మీకు పరిచయం చేయటానికి. కానీ మనుషులు కదా, ఏమాత్రం కాస్త కోస్త ప్రాణభయం ఉంటుంది. ఎటుపోయినా ఆయనకి శ్రమలేనంట. మాసిదోనియాకు వచ్చినప్పుడు ఆయనకు అస్సలు విశ్రాంతే లేదు. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మున, అంటే తీతు వచ్చే కథ బలం వచ్చేసింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో తీతు గారికి మరి బలం ఉందో బలగం ఉందో తెలియదు. కానీ ఇప్పుడేమో ఒంటరి అయిపోయాం, మమ్మల్ని ఎవడేం చేస్తాడని భయం. తీతు రావటంతో ఆయనకి అమ్మయ్య ప్రశాంతం. ఇప్పుడు ఇంకెవడొచ్చినా మాకు డోకా లేదు. అలాని ఖాళీగా ఉంటాడా? మళ్ళీ సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు. అంటే దేవుని మనసు, శ్రమపడే మనసు ఆయనకు ఆయుధంగా ఉంది. కాబట్టి పాపులతో కాదు, పాపముతో ఆయన పోరాడుతూనే ఉన్నాడు. మన ఆయుధం పాపాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. దానికి శ్రమపడే మనసును మనం ఆయుధంగా ధరించాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం మన ఆయుధాలు ఏంటో చెప్తున్నాడు అక్కడ. 13వ అధ్యాయము 12వ వచనం. రోమాపత్రిక 13:12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము అంటున్నాడు. ఏ సంబంధమైన? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు. ఏంటి వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు?
వాక్యమే. వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటంటే, ఇదిగో ఈ ఈ ఈ వాక్యం తీసుకెళ్ళి ఆడు కొట్టామనుకోండి, ఈ బాణం వేసామనుకోండి, ఆడికి తగిలి ఆడు గుచ్చుకుపోయి ఆడు చచ్చిపోవాలి. ఇప్పుడు ఈ వాక్యాలు ఒక్కొక్కరికి మనం సంధిస్తున్నప్పుడు మన యుద్ధ ఉపకరణాలు ఏంటి? ఆయుధాలు. ఉపకరణాలు అంటే ఆయుధాలు. మనం యుద్ధం చేయటానికి మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? వాక్యం. ఎవరికి ఏ మాటతో కొడితే వాడు పడతాడు, ఎవరికి ఏ మాటతో కొడితే వాడిలో ఉన్న పాపం చచ్చిపోద్ది అని ఆ వాక్యాలు సెలెక్ట్ చేసుకొని ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వాక్యంతో వాడిని కొట్టేసామనుకోండి, ఈ ఉపకరణంతో వాడిని కొట్టేసాం, ఈ ఆయుధంతో, అప్పుడు వాడు పడిపోతాడు, వాడిలో ఉన్న పాపం పడిపోద్ది. అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఏం వాడాడు? కత్తులు కటార్లు పెట్టలేదు, బాంబులు తీసుకొని తిరగలేదు. ఏం తీసుకొని తిరిగాడు? వాక్యపు యొక్క యుద్ధోపకరణాలు తీసుకొని తిరిగాడు. వాటితో కొడుతూ ఉన్నాడు. పడిపోయేవాళ్ళు పడిపోతున్నారు, స్వస్థత పొందిన వాళ్ళు తిరిగి ప్రభు దగ్గరికి వస్తున్నారు. అంటే ఎంత పోరాటం చేసి ఎన్ని శ్రమలు అనుభవిస్తే ఆయన ఎన్ని ఆయుధాలు ఉపయోగించి ఎంతమందిని ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చాడో చూడండి. ఇంకా ఆయనకు వేరే పని లేదు, ఎటుపోయినా శ్రమలు అనుభవిస్తూ ఆయన యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఆ యుద్ధాలు వాక్యంతో సంధిస్తూ ఉండగానే ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్కడు పడిపోవటం, దాంతో వేల మంది ప్రభువుని అంగీకరించడం. ఏమండి, ఇన్ని సంవత్సరాలు అయింది, ఒకడినైనా వాక్యం అనే ఆయుధంతో కొట్టి ప్రభు పాదాల దగ్గరికి తెచ్చామా? అంటే మనం నటిస్తున్నాం కానీ నిజంగా యుద్ధం చేయట్లా. ఇంట్లో కూర్చొని హూ హా హూ షీ అంటున్నావు, ఎగిరెగిరి గంతులేస్తున్నావు, అబ్బా ఆడు పడిపోయాడు ఈడు అంతా ఇమాజినేషనే. ఊహల్లో ఫైటింగ్ చేస్తున్నాం, అబ్బా ఎంతమందిని జయించానా, కళ్ళు తెరిస్తే ఏముండదు, ఎవడు కనపడ్డా అక్కడ. నిజంగా యుద్ధరంగంలోకి వెళ్ళిపోయి ఆ శ్రమలు అనుభవిస్తూ శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకొని అవతలోడు తిట్టినా కొట్టినా దూషించినా సువార్త చెప్పాలి. ఈ వాక్యం అనే ఆయుధాలతో వాళ్ళని కొట్టాలి, వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఇది మన ధ్యేయం. దీని కొరకు మనం పోరాటం చేయాలి. కనపడే ఆయుధాలు ఏమి లేవు మన దగ్గర, కానీ కనిపించని ఆయుధాలు ఉన్నాయి. అదే కొరింథీ 2వ పత్రికలో చెప్పాడు 10వ అధ్యాయంలో. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట. మా యుద్ధోపకరణాలు ఏవంట? శరీర సంబంధమైన కత్తులు, కటార్లు, బాంబులు, AK-47లు ఇలాంటివి కాదు. దేవుని ఎదుట దుర్గాలని పడగొట్టి, అంటే సాతానుగాడు పెద్ద దుర్గాలు ఏర్పాటు చేశాడు మనిషిని ఏమీ చేయకుండా. వాడి వ్యక్తిని ఎవరు ఏమీ చేయకుండా చుట్టూ ఏం కట్టాడంట? పెద్ద దుర్గాలు అంటే పెద్ద ప్రహరీ గోడ అండి. ఆ గోడ దాటితే కానీ మనం అందులో ప్రవేశించడం. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పట్టణంగా భావించి వాడి చుట్టూ పెద్ద కట్టడాలు కట్టాడు సాతానుగాడు. దాన్ని జయించాలంటే ఇదిగో వాక్యముతో కొట్టాలి. మా దగ్గర ఉన్న ఆయుధాలు వాక్యమైన ఆయుధం. ఈ ఆయుధంతో సాతాను కట్టిన పెద్ద పెద్ద దుర్గాలను కూడా మేము పడగొట్టగలం. ఇవి కంటికి కనిపించే వస్తువులు కాదు, ఆయుధాలు కాదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలినంత బలము కలవై ఉన్నవి. ఏంటవంటే మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఏంటంట? వితర్కాలని, ఇంకా జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి, అంటే మనిషి యొక్క చెడు ఆలోచనను, వాడి యొక్క చెడు తలంపులను, వాడు చేసే అజ్ఞానాన్ని, వీటన్నిటినీ వితర్కాలని, దేవుని గూర్చిన జ్ఞానాన్ని వాడికి బోధించి వీటన్నిటినీ పడగొట్టి చెరపట్టి, అంటే వాడిని బంధించి క్రీస్తు పాదాల దగ్గర పడేస్తాం. ఏ ఆయుధాలతో? కంటికి కనిపించని యుద్ధోపకరణములైన వాక్యాలతో. ఈ వాక్యానికి ఉన్న పవర్ ఏంటంటే ఎంత పెద్ద దుర్గమైనా పడిపోద్ది. మనం అంటాం ఈడు రాతి బండరా, ఈడు హృదయం కరగట్లేదు, గుండె కరగట్లేదు అంటాం. అంటే వాక్యం సరిగ్గా ఉపయోగిస్తే కరిగిద్దా? కరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి.
ఎంత పెద్ద దుర్గాల్ని పడదోయగలిగిన శక్తి వాక్యానికి ఉందంటే, వాక్యాన్ని అసలు మనం ఆయుధంగా ధరించుకోవట్లా. వాక్యం నువ్వు సంధించావంటే ఖచ్చితంగా నీకు దెబ్బ తగిలిద్ది, అంతే, నో డౌట్. నాకు దెబ్బ తగలకుండా పని అవ్వాలంటే కుదిరే పని కాదు. ఇక్కడ కత్తి పట్టువాడు కత్తితో చంపబడతాడు, వాక్యం పట్టువాడు గాయాలతోనే పోతాడు, శ్రమలతోనే పోతాడు, చీత్కారాలతోనే పోతాడు. ఇందులో డౌటే లేదు. అన్ని ఆశీర్వాదాలతోనే పోయాడంటే ఆడు భక్తుడు కాదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రభువారు చనిపోయేటప్పటికి ఆయన మంచోడుగా చనిపోయాడా, సమాజం దృష్టిలో చెడ్డోడుగా చనిపోయాడా చెప్పాలి. సమాజం దృష్టిలో, రోమా గవర్నమెంట్ దృష్టిలో కానీ, యూదుల దృష్టిలో కానీ యేసుక్రీస్తు వారు ఎలాంటి చావు అనుభవించాడో తెలుసా? ఆయన శాపగ్రస్తుడైన చావండి. ఆయన అబద్ధికుడు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు. దేవుడిని అని చెప్పుకున్నాడు అన్నారు, ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు. ఆయన సాక్ష్యం ఎక్కడా చెల్లలేదు. అన్యాయపు తీర్పు తీర్చారు. కానీ ఆయన మొత్తానికి ఒక బందిపోటు కంటే ఎక్కువగా సమాజం ఆయన చూసింది. ఇద్దరు బందిపోట్ల మధ్య సిలువ వేశారంటే వీళ్ళకంటే ఎక్కువైన బందిపోటు ఈయనే. కొంతమందిని సమకూర్చుకొని, కొంతమందిని ఉద్యమంగా తయారు చేసి, కైసరికి ఎదురుగా వాళ్ళు మరొక బ్యాచ్ని తయారు చేస్తారని ఒక నిందన ఆయన మీద మోపారు. అంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించే నాటికి ఆ కాలంలో అందరి అభిప్రాయం ఏంటంటే ఈయన ఒక లోకకంటకుడు, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారైన మరొక ఉగ్రవాదిగా ఆయన్ని చూపించారే తప్ప ఆయన మంచోడుగా ఎవరూ భావించలేదు, కొద్దిమంది తప్ప. ఆయన వెంబడిస్తున్న మనము క్రీస్తు శరీరమందు శ్రమపడేను కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకుంటే మిగిలిన జీవితకాలం ఏమైందంట? ఆ పేతురు పత్రికలు అన్నాడు కదా, మిగిలిన జీవితకాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి ప్రవర్తింపక మరి ఏ ఆశలు కలిగి ఉండాలి? దేవుని ఆశలు కలిగి ప్రవర్తించాలి. దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనుచు పాపముతో జోలిక ఏమీయు లేక ఉండును. చాలండి. అంటే మనుజాశలను వదిలేసి దేవుని చిత్తాన్ని మనం కలిగి ఉంటే పాపంతో జోలిక మనకు ఉండదు. మన జోలంతా పాపముతో పోరాడతాం. పాపంతో పోరాడటానికి మనం ముందు శ్రమపడే మనసును సిద్ధం పెట్టుకుంటే, అదే ఆయుధంగా ధరిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా నువ్వు సువార్త ప్రకటిస్తావు, వచ్చే నిందలు వస్తామని ఉంటే మారేవాళ్ళు మారుతానే ఉంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పాపంతో పోరాటం అంటే ఏంటో చెప్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అపవాది ఎక్కడున్నాడు? మనుషుల్లో ఉన్నాడు. నువ్వు వాడిని జయించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏం చేయవసలా, నువ్వు వాక్యానుసారంగా బతికితే చాలు, వాడు ఓడిపోతాడు. హాని యుద్ధాలు వేయాల్సిన పని లేదు. ఆడేస్తాడు బాణం, ఒక లోకంలో ఉన్న బాణాన్ని సంధిస్తాడు. మంచి ఆడపిల్ల కనపడింది, ప్రేమించు అంటాడు. నేను ప్రేమించను అన్నాడు, ఆడి బాణం వాడికి తిరిగి కొట్టుకుంటుంది. బాగా డబ్బు సంపాదించే అవకాశం, ఫ్రీగా 10,000 కడితే ₹1,00,000 ఇస్తాను అంటున్నాడు, ఫోన్లో వస్తా ఉంటే. నేను చెయ్యను, అంతే, ఆడి బాణాన్ని తిప్పికొట్టినట్టే. ఈజీగా డబ్బులు వచ్చే ప్రాసెస్ ఉంది, చేస్తావా? కాస్త గంజాయి తీసుకెళ్ళి అడిగి వచ్చేస్తుంది. ₹5,000 ఉన్నాయి నీ దగ్గర, అవి నాకు ఇచ్చేయి, నీకు ₹1,00,000 ఇస్తాను, దొంగ నోట్లు మార్చుకో. నేను చెయ్యను, ఊరకొచ్చే, నాకు వద్దు అన్నాడు, తిప్పికొట్టేసేవాడిని అంతే. దేవునికి లోబడండి అంటే దేవుని వాక్యానుసారంగా మీరు బతికితే ఏమైందంటే ఆటోమేటిక్గా అపవాదిని ఎదిరించినట్టే. లోబడకపోతే అపవాదిని జయించినట్టు కాదు, అపవాదికి జయాన్ని ఇచ్చినట్టు. అంటే సాతాన్ని ఓడించటం అంటే చాలా సింపుల్. ఏంటంటే నాకు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బట్ట ఉన్నా, తిండి ఉన్నా, ఏదున్నా లేకపోయినా దేవుని వాక్యానికే నేను కట్టుబడి ఉంటాను అంటే చాలు, ఆటోమేటిక్గా ఓడిపోయి పారిపోతాడంట. శత్రువుని పారదోలటం అంటే ఏంటో తెలుసు? ఇక్కడ ఆడు చెప్పిన ఏమి చేయకుండా దేవుడు చెప్పిన చేస్తే చాలు, సింపుల్. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని
ఇక్కడ లోబడితే ఆటోమేటిక్గా అక్కడ ఎదిరించినట్టే. నా మాట వినలేదు, ఇంకోళ్ళ మాట విన్నారంటే నన్ను ఎదిరించినట్టే. అలాగే కదా, సాతాన్ని ఎదిరించడం అంటే అర్థం ఏంటి? దేవుని మాట విన్నావు కాబట్టి వాడిని ఎదిరించావు, కాబట్టి వాడికి నీ దగ్గర ఉండడు, పారిపోతాడు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఒకళ్ళు యోబు గారి సందర్భంలాగా అక్కడికి వెళ్ళిపోయి, ప్రభువా నేను పారిపోయాను, యోబు గారి దెబ్బకి నేను యోబు గారి సమీపానికి కూడా నేను వెళ్ళలేకపోయాను, ఒకసారి పర్మిషన్ ఇవ్వా ప్లీజ్ అన్నాడు. ఆ రేంజ్ రాదులేండి మనకి. ఆ స్థితిలో మనం ఉండం. అక్కడ దాకా యాడ్ తెచ్చుకుంటాం మనం. ఆడే ఏదో ఒక సందు చేస్తాడు, ఆ సందులో ఏదో ఒక బాణం మనకి గుచ్చుకుంటాను. ఒకటా రెండు అయ్యా నీ బాణాలు వేస్తున్నాడు చెప్పండి. ఈరోజు ప్రార్థనరా, నీకు కుదరదు, నువ్వు వెళ్ళబాకు, అటు వెళ్ళు, పని వచ్చింది. ఆ పనికి వెళ్తే డబ్బులు వస్తాయి. వేసాడా బాణం? వేసాడు. తగిలిందా? తగిలింది. దీన్ని ఆపి దానికి వెళ్ళావంటే అర్థం ఏంటి? వేసాడు, బాగా గుచ్చుకుందని అర్థం కదా. బాగా దించుతాడు బాణాలు మాత్రం, సపా దించుతాడండి. మనం గుచ్చుకున్నట్టు కూడా తెలియదు, మెత్తగా దించుతాడు. తడిగుడ్డతో బాణం దించుతాడు అంతే. గుచ్చుకున్నట్టు కూడా తెలియదు, నొప్పి కూడా ఏమనిపించదు. ఎవరన్నా గుచ్చుకుందన్నావు అనుకో, మనకు గుచ్చుతారు తిరిగి. నాకు గుచ్చుకుందంటావా? నువ్వు అప్పుడు ఎగ్గొట్టావుగా, పాత అన్నీ దవ్వుతారు. అంటే ఇద్దరికి తగాదు పెట్టడానికి చూసేవాడు ఎలాంటి ప్లాన్ వేస్తాడు? నిజమేనయ్యా నేను మానేను, తప్పే, ఇక మానకూడదు అనుకుంటున్నాను, నువ్వు కూడా మానబాకని చెప్పుకుంటావా? ఒక విషయం ఒక సహోదరుడికి చెప్పగానే ఆ సహోదరుడు వీడి పాతకాలంలో చేసిన తప్పులు ఏమన్నా ఉంటే ఆలోచించి అక్కడ పదును పెడతాడు, బుర్రకి పదును పెట్టి ఆ ఆలోచనలన్నీ చెప్పి అప్పుడు నువ్వు పలానప్పుడు పలాన్ని చేసావు అంటాడు. నువ్వు చేసావు, నేను చేశాను, నువ్వు నన్ను అంటానికి అర్హుడివి కాదని. ఇంతకీ పాపంతో ఎవరు పోరాడారు? ఇద్దరు కలిసి, ఇద్దరి మీద పాపం పోరాడింది. పాపంతో మనం పోరాడలేకపోతున్నామండి. అందుకే దేవుడు నా చేతులకి నా వేళ్ళకి యుద్ధాన్ని నేర్పించయ్యా, నేను పాపంతో పోరాడలేకపోతున్నాను, ఆ యుద్ధం ఎలా చేయాలో నేర్పించని దేవుని దగ్గర. అప్పుడు దావీదు గారు శరీర సంబంధమైన యుద్ధాన్ని నేర్పించమని అడిగాడు. శరీర సంబంధంగా మనుషుల్ని హతమార్చారు, దుష్టుల్ని, దేవుడు చెప్పిన వారిని. ఇప్పుడు మనం దుష్టుడిలో ఉన్న దుష్టత్వాన్ని హతమార్చడానికి ఇదిగో వాక్యం అనే ఆయుధాలు ధరించి యుద్ధం ఎలా చేయాలో నాకు నేర్పించయ్యా. ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు ఆ సందర్భంలో నా నోట ఉంచి నీ ఆత్మ సహాయంతో జ్ఞాపకం చేసి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళలో ఉన్న దుష్టత్వాన్ని పారదోలే విధంగా నాకు యుద్ధాన్ని నేర్పించని దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడి నేర్పించమని అడిగి దానికి తగ్గట్టుగా పరిశోధన చేస్తే ఖచ్చితంగా నేర్పిస్తాడు. ఎంతోమంది హృదయాల్లో ఉన్న ఆ సాతాను గూడు కట్టిన కోటలు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కూల్చేసే సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. అలాంటి సామర్థ్యాన్ని పౌలు గారు పొందుకున్నాడు. పౌలు గారిని వెంబడించిన వారు కూడా పొందుకొని ఎంతోమంది సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కున్న వాళ్ళని వాక్యం అనే ఆయుధాలు ధరించి వాళ్ళని ఆ వాళ్ళలో ఉన్న పాపాన్ని హతమార్చి అనేకులను క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకురాగలిగాడు. ఎందుకంటే పాపముతో పోరాడాడు ఆయన, పాపము కొరకు ఆరాటపడలేదు. ఎందుకంటే ఉన్న ఆస్తి మొత్తం తీసుకెళ్ళి పెంటతో సమానంగా ఎంచి ఆస్తితో కాకుండా ఆత్మతో దేవుని కార్యక్రమాలు ఆయన చేసి సాధించగలిగాడు. మాదిరి చూపించాడు కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి ఆ మాట చెప్పగలిగాడంటే ఎంత త్యాగం చేశాడు, ఎంత క్రీస్తు మనసును ఆయన ధరించుకున్నాడు. అందుకే మనకి ఫిలిప్పీ పత్రికలు ఎప్పుడు చదువుతాం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానము కావాలని 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, ఆయన శ్రమల విషయంలో సమాన అనుభవం గలవాడినై ఉండుటకు అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను నాకు మృతుల్లో నుంచి పునరుద్ధానము కావాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. ఇదేం కోరుకుంటారు? ఆయన సుఖాల్లో పాలివాడగుట ఎట్టిదో అంటాం, కానీ ఆయన శ్రమల్లో నాకు కూడా పార్ట్నర్షిప్ కావాలి అని కోరుకుంటున్నాడు. అందుకే శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించాడు, కోరుకున్నాడు. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా పునరుద్ధానం లభించింది. దేనికోసం ఈ ప్రయాస అంతంటే చచ్చిపోతే బతికించాలి, బతికించే ఆయనే. కాబట్టి ఆయన శ్రమల్లో నేను కూడా, ఆయన తరంలో ఆయన శ్రమపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా తరంలో నేను శ్రమపడి వెళ్ళిపోవాలి. ఆ శ్రమపడే విషయంలో చెమటన్నా చిందించాలి, చివరికి చెమట కాదు రక్తాన్నే చిందించాలి.
ఆయన శ్రమలలో పాలివాడు ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఆస్తులతో సంబంధం లేదు. వాటితో నాకు అసలు పోరాటం తీసేసాడు. ఎప్పుడో పోరాడి వాటిని జయించేశాడు. ఇప్పుడు ఆయన బతుకుంది క్రీస్తు కొరకు పని చేయటానికి. ఆ శ్రమ అనే ఆయుధాన్ని ధరించాడు కాబట్టి నాకు కావాలి శ్రమలు అంటున్నాడు. ఎందుకయ్యా శ్రమలు అంటే పునరుద్ధానం కావాలంటే క్రీస్తు శ్రమల్లో నాకు కూడా పార్ట్నర్షిప్ కావాలంటున్నాడు. ఎవరన్నా ఆస్తుల్లో వాటాలు అడుగుతాడు, ఈయనేంటి శ్రమల్లో వాటాలు అడుగుతున్నాడు. అంటే క్రీస్తు మనసు అర్థమైంది. పేతురుపత్రికలో చదివినట్టుగా క్రీస్తు శరీరమందు శ్రమపడిన అట్టి మనసు మీరు ఆయుధంగా, అట్టి మనసు పౌలు గారు ఆయుధంగా ధరించుకున్నాడు. కాబట్టి పాపంతో పోరాడే విషయంలో కొట్టినా, తిట్టినా, నిందించినా, కొట్టి చచ్చాడని ఈడ్చి అవతల పడేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పాడండి. అంటే పాపంతో పోరాటం అంటే ఎలా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఈ పోరాటం ఎప్పుడన్నా మనకు జరిగిందా? వ్యక్తులతో పోరాటం జరిగిందా? ఎన్ని సందర్భాలండి వ్యక్తులతో పోరాటం. వాదించుకుంటాం, నువ్వెంత అని. ఆ వ్యక్తిలో ఉన్న పాపం తీరాలని పోరాడి వ్యక్తిని ద్వేషించకుండా ఉండగలిగామా? చిన్న మాట అంటే ఆ వ్యక్తి మీద మనకి మనసు విరిగిపోతూ ఉంటుంది, విరక్తి కలుగుతూ ఉంటుంది. అసలు వ్యక్తుల మీద ఎప్పుడు ఎక్కడ విరక్తి కలగకూడదండి. ఆ వ్యక్తిలో ఉన్న ఆ చెడు స్వభావాన్ని మనం అసహించుకోవాలి. అదే చదివాంగా యాకోబు పత్రికలో. ఏం చదివాం? కింద 23వ వచనంలో యోధా 23 శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. దేనిని అసహించుకోవాలంట? శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకోవాలి. అలా అసహించుకుంటూ మనం సువార్త పని చేస్తే మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతాం, పాపముతో పోరాడిన వాళ్ళు అవుతాం. ఇది చెయ్యకుండా సైలెంట్గా ఉన్నా నువ్వు పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళే అవుతావు. అంటే పాపం ఈజీగా మనకి అంటుతుంది. కాబట్టి పాపం అంటకుండా మన శరీరాన్ని మన ఆత్మను మనం కాపాడుకోవాలి. అందుకే 1:27 అంటాడు కదా, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా 27 కదా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను ఇబ్బందిలో పరామర్శించుటయు. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా వాడిలో ఉన్న మాలిన్యాన్ని తీసేయటానికి మనం వెళ్ళినప్పుడు ఈ లోక మాలిన్యం మనకంటకుండా జాగ్రత్త పడుతూ వాడిని కాపాడాలి. అలవాట్లు మనం చేసుకోవటం కాదు. మనం ఏం చేస్తాం? ఆడిలో ఉన్న చెడుని తీసేయటానికి వెళ్ళి ఆ చెడుని మనం అంటించుకుంటాం. ఇక్కడ మనల్ని మనం కాపాడుకుంటూ అవతల ఉన్న వ్యక్తిలోని పాపాన్ని తీసివేయటానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి వాడే ఆయుధం మన సొంత మాటలు కాదు, మన సొంత ప్రవర్తన కాదు, యుద్ధం, వాక్యం అనే ఆయుధాలని మనం వాడాలి. ఆయుధాలు వాడే ముందు మన మనసును ఎలా సిద్ధపరచుకోవాలంటే శ్రమపడే మనసును సిద్ధపరచుకోవాలి. వాడికి ఈ వాక్యం చెబితే తిడతాడేమో, దూషిస్తాడేమో, ఏమన్నా అంటాడేమో, అవసరమైతే కొడతాడేమో, ఇవన్నీ పనికిరావు. ఏదన్నా చేయని ఆడిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోవాలి. అదే నా టార్గెట్. లక్ష్యం కొరకు ఇవన్నీ నిర్లక్ష్య పెట్టాలి. ఏ లక్ష్యం? పాపాన్ని పారదోలే లక్ష్యం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట ప్రభు. మనం కూడా వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టి శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకొని పాపముతో పోరాడాలి. పాపము కొరకు నువ్వు ఆరాటపడకుండానే పాపం వస్తుంది. ఇంకా ఆరాటపడి ఎక్కువ పోగు చేసుకొని అతి త్వరగా నరకానికి ఎందుకు వెళ్ళటానికి ద్వారాలు తెరుచుకుంటారు చెప్పండి. కాబట్టి అందరూ పాపముతో పోరాడే విషయంలో ముందుకు రావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతమైన ఘనమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి, లోకమంతా పాపము కొరకు ఆరాటపడుతూ ఉంది. ఇది మాతో ఉంటే నిత్య నరకానికి జారిపోవటం తథ్యం. కనుక మీ పిల్లలైన వారు మీ వాక్యమనే ఖడ్గాన్ని చేతబట్టి పాపముతో పోరాడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించే మనస్సును మీ పిల్లలకు అనుగ్రహించండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా అది
అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, మానసిక బలహీనత, రుగ్మతలైనప్పటికీ ఎలాంటి సమస్యలున్నా మీ చెంత వారు చేరారు కనుక మీ చిత్తమైతే వారిలో ఉన్న ప్రతిదీ మీకు అవిధేయంగా ఉన్న వాటిని తీసివేసి వారికి ఏది అవసరమో వాటిని నెరవేర్చమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, మరి మొన్నటి దినాన గురువారం సాయంత్రం పెద్దిపాక విమలమేరీ గారు వారి దేహములో నుండి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో నుంచి వెళ్ళిపోయారు. తాము నిర్ణయించుకున్న స్థలానికి వెళ్ళారని మీ వాక్యాన్ని బట్టి భావిస్తూ మేము జాగ్రత్త కలిగి వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్లకుండా మా జీవితాలను సరిచేసుకొని పాపముతో పోరాడి క్రీస్తు శ్రమలలో పాలివారమై నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధంగా ఉండటానికి సహాయాన్ని దయచేయండి. ఏదో ఒకరోజు మేము ఆమెను చూస్తామనే నిరీక్షణతో బ్రతుకుతూ ఆమె లేని లోటును కుటుంబంలో ఏమాత్రం కనపడకుండా ఆ కుటుంబ సభ్యులు మీ వైపు ఆనుకొని మీరున్నారనే ధైర్యంతో ఆదరణ పొందటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. శుక్రవారం జరగబోయే ఆ జ్ఞాపకార్థ కూడికలో కూడా మీ నామానికి మహిమకరంగా కొందరి ఆత్మలకైనా క్షేమకరంగా కార్యక్రమం జరిగించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. ఆలస్యానికి మన్నించ